వచ్చే దసరాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురవనుంది. సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గృహప్రవేశం జరగనుంది. సికింద్రాబాద్ బోయగూడలో చకచకగా సాగుతోంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం. 560 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉంది, ఏ వస్తువులు ఉన్నాయి, ఎంత క్వాలిటీగా నిర్మాణం జరుగుతుందో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐడిహెచ్ కాలనీ నిర్మాణం పూర్తవుతుంది. దాదాపుగా 36 బ్లాకుల్లో నిర్మిస్తున్న ఈ ఇళ్లను నెల రోజుల్లో లబ్ధిదారులకు అందించేందుకు అటు జిహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తుంది. నెల రోజుల్లో పూర్తి కానున్న ఇల్లు ఎలా ఉన్నాయి, అసలు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇళ్ల డిజైనింగ్ ఎలా ఉందనే దానిపై V6 స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సెప్టెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్ బోయిగూడను కేసీఆర్ సందర్శించారు. ఆ క్రమంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలోనే ఇక్కడున్న ఇదివరకే ఉన్న ఐడిహెచ్ కాలనీ క్వార్టర్స్ అన్నింటిని కూడా ఖాళీ చేసి ఆ ప్లేసుల్లో డబుల్ బెడ్రూమ్లు 2 బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్తో ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలోనే 33 బ్లాకులకు చెందిన 276 ప్లాట్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మొదటగా ఏర్పాటు చేసిన మోడల్ హౌస్. దీని ప్రకారం G+2 విధానంలో 33 బ్లాకులు కూడా ఇలానే ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు జిహెచ్ఎంసీకి దీన్ని అప్పగించడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా ఈ పనులను చేపడుతుంది. అప్పుడు ప్రారంభమైన పనులకు అక్టోబర్ 3, 2014లో కేసీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అక్టోబర్లో వాటిని హ్యాండ్ ఓవర్ చేయడానికి జిహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. ఓవరాల్గానైతే 33 బ్లాక్లకు సంబంధించిన వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. చూడొచ్చు, మొత్తం కూడా కార్మికులందరూ కూడా వర్క్ చేసిన పరిస్థితి. డే అండ్ నైట్ వర్క్తో దసరా లోపు లబ్ధిదారులకు వీటిని అందించాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, కొన్ని బ్లాక్స్ నిర్మాణం కూడా కంప్లీట్ అయింది. లోపల ఎట్లాంటి ఫర్నిచర్ను వాడాలి, ఎట్లాంటి డోర్స్ను వాడాలనే దానిపై కూడా కేసీఆర్ స్వయంగా వచ్చి పరిశీలించారు. మొత్తానికి అసలు లోపల ఎలా ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్రానికి మోడల్గా చూపించబోతున్న తెలంగాణ సర్కార్కు, జిహెచ్ఎంసీకి అసలు లోపల ఎట్లా డిజైన్ చేసింది, కంఫర్ట్గా ఉంటుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, టాయిలెట్తో కలిసి మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్గా ఇళ్ల నిర్మాణం ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఆ రకంగానే ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని చూడొచ్చు. ఇది మొదట కూడా ఒక హాల్ ఉంది. హాల్లో మొత్తం కూడా మొత్తం మార్బుల్స్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే హాల్ నుంచి ఒక బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక కామన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని తర్వాత దీని పక్కనే ఒక కామన్ బెడ్రూమ్ను కూడా నిర్మించడం జరిగింది. 2 టాయిలెట్స్ ఇచ్చారు ప్రభుత్వం. నిజంగా ఒక టాయిలెట్ను రూమ్లో అడ్జస్ట్ చేయడం కష్టం అనుకున్నారు. కాకపోతే 2 టాయిలెట్స్ని కూడా, ఒక వెస్ట్రన్ టాయిలెట్, ఒకటి కామన్ టాయిలెట్, 2 టాయిలెట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. దాని పక్కనే కిచెన్ ఇచ్చారు. ఇది కిచెన్. దాని తర్వాత బాల్కనీ ఉంటుంది. కన్స్ట్రక్షన్ సంబంధించి కొంతమంది ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది డిజైన్, ఎట్లా డిజైన్ చేశారు? యాక్చువల్లీ మనం ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్స్ కానీ, లోపల ఇంటీరియర్ చూస్తే యూటిలిటీస్ కానీ, లో రూఫ్ సజ్జాస్ కానీ, బాత్రూమ్ టైల్స్ కానీ, లేకపోతే ఫ్లోరింగ్ వచ్చేసి తాండూర్ అని ఫస్ట్ మనకు అప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ మామూలు మొసాయిక్ టైల్స్ వేస్తున్నాము. సో ఒక గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ హౌసెస్ ఇంత ఒక ఫ్లాట్ వచ్చేసి 560 SFT ఉంది. టోటల్ ఒక బ్లాక్ ఏరియా 2300 SFT ఉంది. 496 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇందులో 496 బెనిఫిషియరీస్ ఉన్నారు. సో వాళ్ళు ఎగ్జిస్టింగ్ వాళ్ళని కూలగొట్టేసి వాళ్ళ ఇల్లు ఒక డిస్మాంట్లింగ్ స్టేజ్లో ఉంటే తీసేసి వాళ్ళ కొత్తది కన్స్ట్రక్ట్ చేసి 6 మంత్స్లో కన్స్ట్రక్ట్ చేయమని కేసీఆర్ ఆదేశం మేరకు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి? స్టార్ట్ చేసి 8 మంత్స్ అవుతుంది. సో యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఈ డిస్మాంట్లింగ్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయిపోయింది. కానీ ఈ ఉగాదిలోపు ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్ ఒక బ్లాక్ కాకుండా ఒక ఇల్లు కాస్ట్ ఎంత అవుతుంది? ఒక ఫ్లాట్ వచ్చేసి 7.9 lakhs రూపీస్ అవుతుంది. సో మళ్ళీ సీఎం గారు వచ్చి కొన్ని లో రూఫ్ సజ్జాస్ కానీ, కిచెన్లో షెల్ఫ్స్ కానీ ఇవన్నీ మోడిఫై చేసిన తర్వాత కొంచెం కాస్ట్ పెరిగింది. రైట్. ఇది ఓవరాల్గా సీఎం కూడా అటు శంకుస్థాపన తర్వాత మళ్ళీ ఒకసారి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. ఆ క్రమంలోనే కొన్ని మార్పులను కూడా సూచించారు. ఏవైతే బెడ్రూమ్లో కొన్ని సజ్జాలు కానీ, లేకపోతే సెల్ఫ్లు కానీ, కిచెన్లో కొన్ని సెల్ఫ్లకు కానీ కేసీఆర్ చేంజెస్ అని చూపించారు. దానికి అనుగుణంగానే మళ్ళీ మార్చి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఒక ఫ్లాట్కు సంబంధించి 7.9 lakhs కాస్ట్ అవుతుంది. అట్లా 33 బ్లాక్లు, 496 ఫ్లాట్స్ వీళ్ళు మొత్తం డిజైన్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మరో నెల రోజుల్లో వీటిని హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. చూసాం కదా, ఇది ఓవరాల్గా
సికింద్రాబాద్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ పరిస్థితి. మరో నెల రోజుల్లో ఇళ్లను అందించేందుకు అటు ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తుంది. నెల రోజుల లోపల లబ్ధిదారులకు ఇళ్లను అందించి గృహప్రవేశం చేసే విధంగా అడుగులు వేస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.